చాలా మందికి నోస్ లో రకరకాల షేప్స్ ఉన్నాయి. నాకు ఇంకా వన్ షేప్ కావాలి, ఇంత నాస్టిల్స్ పెద్దగా ఉన్నాయి, టిప్ షార్ప్ గా కావాలి, బోన్ వెడల్పుగా ఉంది, లేకపోతే చొట్టను ముక్కులా ఉందని అంటున్నారు. అని రకరకాల ఆలోచనలు ఉంటాయి. సొల్యూషన్ ఏముంది అనేది సింపుల్ గా ఎక్కడ బయటికి స్టార్స్ కనబడకుండా చాలా మైన్యూట్ కట్ తోని లోపల కట్స్ తోని ప్రాపర్ గా మీకు సర్జరీ చేసిన బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా చూడడానికి న్యాచురల్ గా ఉండేలాగా, చూడడానికి సర్జరీ చేసినట్టు తెలియకుండా, టిప్ షార్ప్ గా, నాస్ట్రిల్స్ చక్కగా షేప్ లోకి వచ్చి సైడ్ నుంచి కానీ మొదటి నుంచి కానీ ముందు నుంచి చూసినా కూడా చక్కని కోటేరేసిన ముక్కులాగా మన తెలుగు భాషలో చెప్పినట్టుగా చేసుకోవడానికి రైనోప్లాస్టీ అంటారు. రైనోప్లాస్టీలో రకరకాల సర్జరీస్, దాంట్లో ఏంటంటే ఆస్టియోటమీస్ని బోన్ ఫ్రాక్చర్ చేస్తారు. అలాంటి టిప్ ప్లాస్టీని టిప్ను షార్పన్ చేయడానికి అక్కడ ఎక్సెస్ ఉన్న కార్టిలేజ్ కానీ అక్కడ ఫ్యాట్ కానీ డీబల్క్ చేయడం అంటారు. అలాగే నాస్టిల్స్ బాగా పెద్దగా ఉంటే దాన్ని చిన్నగా చేయడానికి అలాప్లాస్టీ. సో ఇటువంటి అన్నిటితో పాటు చేసుకొని ముక్కు చక్కని అందమైన ముక్కు చేసుకోవడానికి రైనోప్లాస్టీ చేసే సెంటర్స్లో ఎక్కడైతే ప్లాస్టిక్ సర్జన్తో పాటు ఏస్థెటిక్ స్పెషలిస్ట్ కాంబినేషన్తో చేసుకుంటామో అక్కడ అద్భుతమైన రిజల్ట్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా వస్తాయి.